హలో అండి. ఈరోజు మనం గత సంవత్సరం అంటే 2018లో డిఎస్సి ఎగ్జామ్ జరిగింది కదా! ఆ ఎగ్జామ్‌లో అడిగిన తెలుగుకు సంబంధించిన బిట్స్ అన్నీ చూద్దామండి. ప్రాణులకు జీవనాధారమైన వాడు అను వ్యుత్పత్తిని ఇచ్చే పదం అనంతుడు, అనిలుడు, అహీనుడు, అనీసుడు. ప్రాణులకు జీవనాధారమైన వాడు అనిలుడు. కాంతామణి పదంలో సమాసం విశేషణ పూర్వపద కర్మధారయ, విశేషణ ఉత్తరపద కర్మధారయ, ఉపమాన పూర్వపద కర్మధారయ, ఉపమాన ఉత్తరపద కర్మధారయ. కాంతామణి అనేది ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం. తృష్ణ పర్యాయ పదాలు దాహం, క్షుధ, వాంఛ, ఈప్సితం, పాంచాలి, ద్రౌపది, వెన్నెల, చంద్రిక. తృష్ణ అంటే వాంఛ, ఈప్సితం అనుకూలంగా లేని పరిస్థితిని గురించి చెప్పేటప్పుడు ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. చేయి తిరిగిన, చెక్కు చెదరకుండా, చొక్కెదురు, చావు దెబ్బతీయు. ఆన్సరు చొక్కెదురు. క్రింది వాటిలో పరుష సరళ అక్షరాలు లేని పదం కవిత్వం, జలజము, యమున, చలనము. పరుష సరళ 2 అక్షరాలు లేకుండా ఉండాలంట. పరుషాలంటేనేమో కచట తప్పులు, సరళాలంటేనేమో గజడ దెబ్బలు. ఈ 2 అక్షరాలు లేకుండా ఉన్నది చూడండి యమున. కవితో పాటు అతని పుత్ర మిత్ర శిష్యులు కూడా ఈ రామాయణ రచనలో భాగస్వామ్యం వహించారు. శ్రీకృష్ణ రామాయణం, రంగనాథ రామాయణం, భాస్కర రామాయణం, శ్రీమద్ రామాయణ కల్పవృక్షం. ఆన్సరు భాస్కర రామాయణం. హృదయ సారసం ఈ పదంలోని సమాసం రూపక సమాసం, ఉపమాన పూర్వపద, విశేషణ పూర్వపద, పంచమీ తత్పురుష. హృదయ సారసం అంటే హృదయ మనిడి, సారసం రూపక సమాసం. గోమయం అనే పదానికి అర్థం ఆవు మూత్రం, ఆవు నెయ్యి, ఆవు పేడ, ఆవు పెరుగు. గోమయం అంటే ఆవు పేడ. గో పంచకం అంటే ఆవు మూత్రం. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఈ సామెతకు అర్థం ఎక్కడి మాటలు అక్కడ చెప్పటం, ఏమాత్రం అభివృద్ధి సాధించకపోవటం, వ్యర్థంగా ఆలోచించటం, అయోమయానికి గురి కావడం. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అంటే ఏమాత్రం అభివృద్ధి సాధించకపోవటం. గొప్పలు చెప్పిన అనే పదంలో ఉన్న సంధి పుంఫాదేశ, సరళాదేశ, గసడదవాదేశ, యనాదేశ. గొప్పలు చెప్పిన, గొప్పలు ప్లస్ చెప్పిన, గొప్పలు చెప్పిన, గసడదవాదేశ సంధి. వల్లవుడు పదానికి నానార్థాలు యాదవుడు వంటవాడు, పల్లవుడు యాదవుడు, ఒప్పుకోనివాడు వ్యతిరేకి, ప్రియుడు ఉత్తముడు. వల్లవుడు అంటే యాదవుడు వంటవాడు. శుక్లము అనే పదానికి పర్యాయ పదాలు సూక్ష్మము, అల్పము, శ్వేతము, ధవలము, శుభము, సుందరము, స్వేదము, చెమట. శుక్లము అంటే శ్వేతము, ధవలము. రామకృష్ణుడు ఇంత అమాయకుడా? ఈ వాక్యం ఆశ్చర్యార్థకం, ప్రశ్నార్థకం, అనుమత్యార్థకం, విద్యార్థకం. రామకృష్ణుడు ఇంత అమాయకుడా, ఇది ఆశ్చర్యార్థకం. అదే దీని పక్కన క్వశ్చన్ మార్క్ ఉన్నట్టయితే అది ప్రశ్నార్థకం అయ్యేది. పాఠ్య సారాంశాన్ని కథారూపంలో రాయండి అనేది ఈ విద్యా ప్రమాణానికి చెందిన ప్రశ్న. ప్రశంస, ప్రాజెక్టు వర్క్, సృజనాత్మకత, చదవటం, రాయటం. పాఠ్య సారాంశాన్ని కథారూపంలో రాయటం అనేది సృజనాత్మకత. కాలికి బుద్ధి చెప్పు అనే జాతీయానికి అర్థం యుద్ధానికి సిద్ధపడు, పారిపోవు, నాట్యానికి సమాయత్తమగు, జ్ఞానవంతుడవుట. కాలికి బుద్ధి చెప్పు అంటే పారిపోవటం అని అర్థం. కుల మతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరో ఈ గేయ పాదంలో అలంకారం వృత్యానుప్రాస, అంత్యానుప్రాస, యమకం, రూపకం. కుల మతాల సుడిగుండాలు అంటే కుల మతాలు అనిడి సుడిగుండాలు రూపకం. చంపకమాల పద్యంలో ఉండే మొత్తం లఘువుల సంఖ్య 56. తార అనే పదానికి వ్యుత్పత్తి తలతలమనే కాంతి కలది, ఆకాశమునందు మెరేనున్నది, దేనిచే నావికులు తరింతురు, సుదూరమును ప్రకాశించున్నది. తార అంటే దీనిచే నావికులు తరింతురు. గుణము అనే పదానికి వికృతి పదం గొనము, మనము, పనము, గోనె. గుణము అంటే గొనము. చిన్నయసూరి దృష్టిలో తెలుగులో వర్ణాల సంఖ్య 36. తే, ఇతే, అయితే ప్రత్యయాలు వీటిని తెలుపుతాయి. ఏకకాలంలో జరిగే వ్యాపారం, అనంతక క్రియకు అనుబంధం, కార్యకరణ సంబంధం, భూతకాలార్థిక లింగాన్ని
తే, అయితే, ఇతే అనేవి కార్యకరణ సంబంధాన్ని తెలుపుతాయి. మృద్ఘటము ఈ పదంలో సంధి మృత్ ప్లస్ ఘటము, మృద్ఘటము జస్త్వ సంధి. గిరికార్ముకము ఈ పదంలో సమాసం అవ్యయీభావ బహువ్రీహి రూపక ఏది కాదు. ఆన్సరు రూపక. భూపసభ అనగా పండిత సభ, సైనిక సభ, వర్తక సభ, రాజ్యసభ. భూపసభ అనగా రాజ్యసభ. యుక్తి నానార్థాలు. ఉపాయం నేర్పు, కారణము హేతువు, విధము శైలి, కూడిక కలయిక. యుక్తి అంటే ఉపాయము, నేర్పు. రవము పర్యాయపదం. కీర్తి యశం. అరుపు మాట, ధ్వని శబ్దం, మాట వాక్కు. రవము అంటే ధ్వని శబ్దం. అబ్బురమగు శాంతి చంద్రికల భూమి ప్రపంచ చరిత్రలో బంధురా. ఈ వాక్యంలో అలంకారం అర్థాంతర న్యాస, ఉత్ప్రేక్ష, రూపక, ఉపమాల. అబ్బురమగు శాంతి చంద్రికలో భూమి ప్రపంచ చరిత్రలో బంధురా. ఇది ఉత్ప్రేక్షాలంకారం. గుయుచు నేల దూకుచు గుంపులు గూడి కపీంద్రులెంతయు. గుయుచు నేల దూకుచును గుంపులు గూడి కపీంద్రులెంతయు. ఈ పద్య పాదం లఘువు లఘువు లఘు భగనంతో మొదలైంది కాబట్టి ఇది ఉత్పలమాల. భరణ బభరవ ఉత్పలమాల. క్ష్మ అను పదానికి వ్యుత్పత్తి క్షమించే గుణం కలది, ప్రాణులకు జీవనాధారమును అందించినది, భారం వహించడంలో ఓర్పు కలది, భూమిని ధరించున్నది. క్ష్మ అను పదానికి అర్థం భారం వహించడంలో ఓర్పు కలది. కురువలి అనిలయము కరువలి అనిలము అనే పదాలకు పర్యాయ పదాలుగా గల పదం అనలము, గాడ్పు, అశని, గాడి. ఆన్సరు గాడ్పు. తమ్మి పదానికి అర్థం చెవి అడుగు భాగం, పద్మం, తన్మయత్వం, పెదవి. తమ్మి అంటే పద్మం. శార్దూల విక్రీడితము పద్యంలోని గురువుల సంఖ్య 4. దీన్ని ఎలా లెక్కించాలంటే శార్దూలం అంటే మసజస తతగ. మసజస తతగాలో మా గణానికి ఎన్ని లఘువులు గురువులు ఉన్నాయి, సాగనానికి ఎన్ని లఘువులు గురువులు ఉన్నాయి అనేది ఒక పాదానికి రాసుకొని ఒక పాదంలో వచ్చిన గురువులను లెక్కబెట్టాలి. ఒక పాదంలో వచ్చిన గురువులు ఇంటూ 4 పాదాలు కాబట్టి పద్యానికి 4 వేస్తే అప్పుడు వీటి సంఖ్య వస్తుంది. మామిడి గున్న పదంలో సమాసం విశేషణ పూర్వపద కర్మధారయ, ఉపమాన ఉత్తరపద, విశేషణ ఉత్తరపద, ఉపమాన పూర్వపద. మామిడి గున్న ఇది విశేషణ ఉత్తరపద కర్మధారయ. బాదరాయణుడు అని పేరు గలవాడు కృష్ణుడు, బలరాముడు, పరశురాముడు, వ్యాసుడు. బాదరాయణుడు అంటే వ్యాసుడు. పద్య పదానికి నానార్థాలు దగ్గర, వెనుక, మార్గం, పని, పాన్పు, కొన్ని ఎడల, సజ్జ, పట్టి, పిండలము, దూరము, పుంజి, పదును. పద్య అంటే పని, పాన్పు, కొన్ని ఎడల. అన్వాయుధము సంధి సవర్ణ దీర్ఘ సంధి, యనాదేశ సంధి, గుణసంధి, వృద్ధి సంధి. ఆన్సరు యనాదేశ సంధి. గోపి చూశాడు, విస్తుబోయాడు, ఉడికిపోయాడు, పళ్ళు కొరుక్కున్నాడు. ఈ వాక్యంలో గల అలంకారం అంత్యానుప్రాస, అర్థాంతర న్యాస, దీపక అలంకారం, స్వభావోక్తి అలంకారం. ఆన్సరు స్వభావోక్తి. నిస్తేజము సంధి అనునాసిక, విసర్గ, జస్వ, చుస్త్వ. నిస్తేజము అనేది నిహ్ ప్లస్ తేజము, నిస్తేజము విసర్గ సంధి. ప్రకృతిలో అందమైన పువ్వులు ఉన్నాయి. ఈ వాక్యంలో ఒక నామవాచకం, 2 క్రియలు, ఒక విశేషణం ఉన్నాయి. 2 నామవాచకాలు, ఒక విశేషణం, ఒక క్రియ ఉన్నాయి. ఒక నామవాచకం, 2 విశేషణాలు, ఒక క్రియ ఉన్నాయి. 2 నామవాచకాలు, 2 క్రియలు ఉన్నాయి. ప్రకృతిలో అందమైన పువ్వులు ఉన్నాయి. ఇందులో 2 నామవాచకాలు, ఒక విశేషణం, ఒక క్రియ ఉన్నాయి. పిష్టపేషణం అనే జాతీయానికి అర్థం ఒక పనిని ఉపయోగం లేకుండా మళ్ళీ మళ్ళీ చేయడం,
క్షీణ దశగా పయనించడం, సమస్యగా మారడం, క్షణకాలంలో నశించేది, కోలుకోలేని విధంగా తీవ్రమైన నష్టాన్ని కలిగించేది. పిష్టపేషణం అంటే ఒక పనిని ఉపయోగం లేకుండా, దాని నుంచి ఉపయోగం లేకపోయినా మళ్ళీ చేయటం. తృప్తి పదానికి వికృతి. తురిపము, తురుత, తెప్పలు, తప్త. ఆన్సరు తప్త. హరికథా పితామహుడు. వీరగంధం వెంకట సుబ్బారావు, చింతాడ సన్యాసిరావు, అమ్ముల విశ్వనాథ్ భగవతార్, ఆదిభట్ల నారాయణదాసు. హరికథ పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు. క్రింది వానిలో అవ్యయీభావ సమాసానికి ఉదాహరణ కానిది. అమృతహస్తం, యథాశక్తి, ఆబాల గోపాలం, అనువర్షం. అవ్యయీభావ సమాసానికి ఉదాహరణ కానిది అమృతహస్తం. క్రింది వానిలో ద్విపాదముకుటంగా గల శతకం. గువ్వల చెన్న, వెంకటేశ, శ్రీకాళహస్తి, సభారంజన శతకం. గువ్వల చెన్న శతకం 4 పాదాలు ఉంటాయి. శ్రీకాళహస్తి కూడా 4 పాదాలు ఉంటాయి. సభారంజన కూడా 4 పాదాలు ఉన్నాయి. వెంకటేశ శతకం ద్విపాదముకుటం. శయ్య పదానికి వికృతి పదం. సజ్జ, సజ్జ, శయ్య, శయ్యము. శయ్య అనగా సజ్జ. ఆప్షన్ 2. ఊహించి చెప్పడం ప్రధాన లక్ష్యంగా గల అలంకారం. ఉపమాలంకారం, ఉత్ప్రేక్షాలంకారం, ఉల్లేఖాలంకారం, రూపకాలంకారం. ఊహించి చెప్పడం అనేది ఉత్ప్రేక్షాలంకారం. ఉత్పలమాల పద్యంలో ఉండే లఘువుల సంఖ్య 20, 24, 48, 44. ఆన్సరు 48. కంచి గరుడ సేవ అనే జాతీయాన్ని ఈ అర్థంలో ఉపయోగిస్తారు. గొప్ప సేవ, వ్యర్థ ప్రయత్నం, నిలకడలేని సేవ, అధిక భక్తి. కంచి గరుడ సేవ అంటే వ్యర్థ ప్రయత్నం. రాధిక బాగా చదివింది. రాధిక ఎక్కువ మార్కులు తెచ్చుకుంది. పై 2 వాక్యాలను కలిపి సంశ్లిష్ట వాక్యంగా రాస్తే ఇలా అవుతుంది. రాధిక బాగా చదువుతూ ఎక్కువ మార్కులు తెచ్చుకుంది. రాధిక బాగా చదివింది కాబట్టి ఎక్కువ మార్కులు తెచ్చుకుంది. రాధిక బాగా చదివింది మరియు ఎక్కువ మార్కులు తెచ్చుకుంది. రాధిక బాగా చదివి ఎక్కువ మార్కులు తెచ్చుకుంది. సంశ్లిష్ట వాక్యం. రాధిక బాగా చదివి ఎక్కువ మార్కులు తెచ్చుకుంది. ఎందుకంటే ఇక్కడ అసమాపక క్రియలు ఉండాలి. భూమి అనే పదానికి పర్యాయ పదాలు. పుడమి, నిగసము, అవని, ఘోలము, ధరణి, దిష్టియము, వసుధ, గహ్వరి. భూమి అంటే వసుధ, గహ్వరి. రైతు దేశానికి వెన్నెముక అంటారు కదా. రైతు గొప్పదనాన్ని తెలియజేస్తూ విద్యార్థులను మాట్లాడమనటం ఈ విద్యా ప్రమాణానికి చెందినది. స్వీయ రచన, సృజనాత్మకత, ప్రశంస, పదజాలం. ఆన్సరు ప్రశంస. శార్వారి, నందన, ఆనంద, సిద్ధార్థి. ఈ తెలుగు సంవత్సరాలను సరైన క్రమంలో గుర్తించండి. ఇది డైరెక్ట్గా ఆన్సర్ చెప్తున్నా, మీరు కన్ఫ్యూజ్ కాకూడదని. నందన, శార్వరి, ఆనంద, సిద్ధార్థి. బొమ్మ పదంలోని వర్ణాల సంఖ్య 5, 6, 4, 3. బొమ్మ పదంలోని వర్ణాల సంఖ్య 5. యవరాలు. నాదములు, నాదతరములు, నాదతమములు, మహానాదములు. యరలవాలు, నాదతమములు. మూర్ఖుడు పదానికి వ్యుత్పత్తి. విశేషముగా ద్వేషించువాడు, బంధింపబడిన వాగ్వ్యాపారం గలవాడు, మోహమును పొందువాడు, మలినముగా జరించువాడు. మూర్ఖుడు అంటే మోహమును పొందువాడు. ఆడపిల్లలు ముగ్గుల్లో గొబ్బిళ్లను పెడతారు. ఈ వాక్యంలో విభక్తిని గుర్తించండి. ఆడపిల్లలు ముగ్గులలో గొబ్బిళ్లను పెడతారు. లు, లో, ను. ఇది కూడా డైరెక్ట్ ఆన్సరే చెప్తున్నా. ప్రథమా విభక్తి లా, లో. లో అనేది షష్ఠీ విభక్తి, ను అనేది ద్వితీయ విభక్తి. ప్రథమా విభక్తి, షష్ఠీ విభక్తి, ద్వితీయ విభక్తి. రంజాన్ మాసంలో ముస్లింలు చేసే ప్రత్యేక నమాజును ఇలా పిలుస్తారు. సహారీ, తరావిహ్, ఇఫ్తార్, జకాత్. ఆన్సరు తరావిహ్. సత్ప్రవర్తనంబు అనే పదంలో సమాసం. పంచమీ తత్పురుష, విశేషణ ఉత్తరపద, ఉపమాన పూర్వపద, విశేషణ పూర్వపద. సత్ప్రవర్తనంబు.
విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. ఈ క్రింది వానిలో సంశ్లిష్ట వాక్యం: కార్తీక అన్నం తిని నిద్రపోయింది, దివ్య ఆడుతుంది పాడుతుంది, అమరావతి అందమైన నగరం, మేము కొత్త ఇల్లు కొనుక్కున్నాం. సంశ్లిష్ట వాక్యం: కార్తీక అన్నం తిని నిద్రపోయింది. ఒక్కొక్క పదంలో సంధి ఒక ప్లస్ ఒక, ఒక్కొక్క ఆమ్రేడిక సంధి. చిత్రం చూడండి. తాతకు మనవడికి మధ్య జరిగిన సంభాషణను ఊహించి రాయండి అని అడగటం ఈ విద్యా ప్రమాణం. స్వీయ రచన, సృజనాత్మకత, ప్రాజెక్టు పని, పదజాలం. చిత్రాన్ని చూడండి. తాతకు మనవడికి మధ్య సంభాషణను ఊహించి రాయండి అనేది సృజనాత్మకత. పట్టుకొమ్మ అనే పదానికి ఈ అర్థంలో వాడతారు. ఆధారమైంది, పట్టుకోవాల్సిన కొమ్మ, పట్టుదల కలిగి ఉండటం, పట్టడం. పట్టుకొమ్మ అంటే ఆధారమైనది. అతృప్త అశాంత ప్రజాపారవార తరంగం అంచుల్ని దాటి భీకరంగా విరుచుకుపడుతుంది. ఇందలి. అలంకారం, అర్ధాంతరన్యాస, దృష్టాంత, రూపక, ఉత్ప్రేక్ష. ప్రజాపారవార తరంగం అనేది ఇక్కడ ఈ తరంగాన్ని, ప్రజల్ని భేదం లేకుండా చెప్పాడు కాబట్టి ఇది రూపక సమాసం. వారు అనే పదానికి అర్థం కిందపడు, నూరుట, వంచుట, సన్నగా కోసిన తోలు. వారు అంటే సన్నగా కోసిన తోలు. వాసి అనే పదానికి నానార్థాలు: కీర్తి, పరిమళం, బలం, గుర్తు. కీర్తి భేదం, ఆదిత్య, నివాసము. వాసి అంటే కీర్తి, భేదము. అమృతం అనే పదంలో ఉన్న నిసర్గ గణం రగనం, సగనం, మగనం, యగనం. అమృతం లఘువు గురువు సగనం. మొక్కై వంగనిది మానై వంగుతుందా అనే సామెత ఈ అర్థంలో వాడతారు. కష్టాల్లో ఉన్న వారిపై మరో కష్టం వచ్చి పడటం, బాల్య దశలో సరిగా లేని అలవాట్లు తరువాత దశలో మారటం అసాధ్యం, తోటలో శ్రద్ధగా మొక్కలను పెంచటం, వ్యాయామం యొక్క అవసరాన్ని తెలపటం. మొక్కై వంగనిదే మానై వంగునా అంటే బాల్య దశలో సరిగా లేని అలవాట్లు తరువాత దశల్లో మారటం అసాధ్యం. పండితుడు, బుధగ్రహం, వేల్పు అను నానార్థాలు గల మాట విభుడు, బుధుడు, గురుడు, చదువరి. గురుడు. పారావారము అను పదానికి వ్యుత్పత్తి: మరలం లేని వరం కలది, తెరచాపతో పయనించున్నది, తీరము వరయుచు ప్రకాశించున్నది, అపారమైన తీరం కలది. పారావారం అంటే తెరచాపతో పయనించున్నది. పట్టణం, నగరం, పురం అని పర్యాయ పదాలుగా గల మాట పుటభేదనము, నాగరికము, పౌరహితము, పఠానపురి. పట్టణం, నగరం, పురం అంటే నాగరికం. పరిఘ అను మాటకు సమానార్థకం: పరిగె, కోటగోడ, కందకం, ఘర్మము. ఆన్సరు కందకం. వ్యాసుడు తపస్సు చేశాడు. ఈ వాక్యంలో తపస్సు అనే మాట నామవాచకం, విశేషణం, క్రియ, అవ్యయం. ఆన్సరు అవ్యయం. శ్రీనాథుడు గొప్ప కవి, సీతయ్య అమాయకుడు. ఈ వాక్యాలు కర్మణి వాక్యాలు, క్రియాసహిత, క్రియారహిత, పరోక్ష. ఇవి క్రియారహిత వాక్యాలు. ఏరు ఏటి ఊరు, కాలు కాలి. ఏరు ఏటి ఊరు కాలు కాలి ఈ పదాల్లో రెండవ పదం చివరలో చేరినవి వ్యాకరణ పరిభాషలో. విభక్తులు, ఉపవిభక్తులు, ఉపపత్తులు, ఉపవిభక్తులు. ఆన్సరు ఉపవిభక్తులు. ఒకానొక చెల్ది కావడి నొకడడకించి దాచు, నొకడొకడిది వేరొకడిదని అను పద్యం పంక్తులలోని అలంకారం వృత్యానుప్రాస. మహోన్నతుడు, మహర్షి ఈ మాటల్లోని సంధి మహా ప్లస్ ఉన్నతుడు, మహోన్నతుడు గుణసంధి. మహా ప్లస్ ఋషి, మహర్షి గుణసంధి. బుద్ధిహీనుడు అను సమాన పదానికి విగ్రహవాక్యం బుద్ధి చేతహీనుడు. వాక్యంలోని పదాల మధ్య సంబంధాన్ని ఏర్పరిచేవి ప్రతిపదోక్తులు, ఉపసర్గలు, విభక్తులు, సమస్త పదాలు. వాక్యంలో పదాల మధ్య సంబంధాన్ని ఏర్పరిచేది విభక్తులు. అర్ధమత్తుడు, అంధమతి అను పదాలకు సమానార్థకాలు: ధనం చేత పొగరెక్కినవాడు, బుద్ధి లేనివాడు. సగం పొగరెక్కినవాడు, గుడ్డివాడు. శాంతం, అహంకారి, ఒంటి కంటివాడు. మదంతో విర్రవీగువాడు, చీకటి మతి కలవాడు. అర్ధమత్తుడు అంటే ధనంచే పొగరెక్కినవాడు. అంధమతి అంటే బుద్ధి లేనివాడు. ఛాందసుడు అను మాటకు వ్యుత్పత్తి: ఛందస్సును నమ్మినవాడు,
ఛందోరూపమైన వేదం చదివినవాడు, ఛందస్సును అనుకరించువాడు, ఛందస్సును ఈసడించువాడు. ఛాందసుడు అంటే ఛందోరూపమైన వేదం చదివినవాడు. వజ్రాయుధుడు, పిడుగు అను పదాలకు నానార్థాలు. పీడనం, అరణి, యశదము, అశని. వజ్రాయుధము, పిడుగు అను నానార్థాలు గల మాట అశని. పొగడ్త, స్తోత్రము, స్తుతి అను పదాలకు పర్యాయ పదాలుగా గల మాట నతనము, గౌరవము, నుతి, స్తుతి. గౌరవము. వర్తమానకాలిక, అసమాపక క్రియ. క్వార్థకం, శతార్థకం, చేకార్థకం, భావార్థకం. ఆన్సరు శతార్థకం. కష్టపడి పనిచేస్తే ఫలితం దానంతట అదే వస్తుంది. ఈ వాక్యం. విధి ఛేదార్థక వాక్యం, అనుమతిర్థక వాక్యం, నిషేధార్థక వాక్యం. ఛేదార్థక వాక్యం. కళా సరస్వతుల కాళ్ళు కడిగి తెలుసుకో. ఈ వాక్యంలో అలంకారం. ఉపమేయోపం, ఉత్ప్రేక్ష, రూపక, అతిశయోక్తి. కళా సరస్వతులు, కళ అనేది సరస్వతులు, రూపక. అసత్యం, అన్యాయం, అనుచితం అనునవి. ప్రథమ తత్పురుష, సప్తమి తత్పురుష, పంచమి తత్పురుష, నైన్ తత్పురుష. అసత్యం, అన్యాయం, అనుచితం అనునవి నైన్ తత్పురుష సమాస పదాలు. ఊరు వల్లెలు, టక్కుడెక్కులు, సంధి. ఒత్వ సంధి, గసడ దవాదేశ సంధి, సరళాదేశ సంధి, అనునాసిక సంధి. ఊరు ప్లస్ పల్లెలు, ఊరు వల్లెలు. టక్కు ప్లస్ టెక్కులు, టక్కుడెక్కులు, గసడ దవాదేశ సంధి. వ్యాకరణ పరిభాషలు. వృద్ధులు. ఐ ఔ ఏ ఓ ఐ ఔ ఉ ఔ ఈ. ఆన్సరు ఐ ఔ. ఛందో నియమాల ప్రకారం ఒక పదంలో సంయుక్తాక్షరానికి ముందు గల అక్షరం లఘువు, గురువు, మాత్ర, గురుత్త. ఛందో నియమాల ప్రకారం ఒక పదంలోని సంయుక్షరాక్షరానికి ముందు గల అక్షరం గురువు. హేత్వార్థక వాక్యానికి ఒక ఉదాహరణ. వర్షాలు కురిసిన పంటలు పండలేదు, వర్షాలు కురవక పంటలు పండలేదు, వర్షాలు కురిస్తే పంటలు పండుతాయి, వర్షాలు కురిశాయి అయినా పంటలు పండలేదు. హేత్వార్థకం. వర్షాలు కురవక పంటలు పండలేదు. మీ గ్రామంలో చిత్రకారులు, గాయకుల గురించి వివరాలు తెలుసుకొని వాళ్ళ గొప్పతనాన్ని వివరించండి. ఇందులోని ఇది ఏ విద్యా ప్రమాణానికి చెందిన ప్రశ్న? సృజనాత్మకత, స్వీయ రచన, చదవటం, రాయటం, ప్రశంస. ఆన్సరు ప్రశంస. ఒక హల్లుల జంట అర్ధభేదంతో వెంటనే ఆవృతమైతే ఆ అలంకారం చేకానుప్రాస, లాటానుప్రాస, వృత్యానుప్రాస, ఆది ప్రాసము. ఒక హల్లుల జంట వెంటనే వస్తే అది చేకానుప్రాస. ఎలా రావాలి? అర్ధభేదంతో రావాలి. ఖగము నానార్థాలు. పక్షి, గాలి. పక్షి విహంగము, వాయువు, మారుతము. పక్షి, పిడుగు. ఖగము నానార్థాలు. పక్షి, గాలి. కళ, కలుగు ప్రత్యయాలు కలిగిన ఈ వాక్యంలో వస్తాయి. కళ, కలుగు ప్రత్యయాలు ఈ వాక్యంలో వస్తాయి. అనుమత్యార్థకం, కరుణార్థకం, సామర్థ్యార్థకం, నిషేధార్థకం. కళ, కలుగు అనేవి సామర్థ్యార్థక వాక్యాల్లో వస్తాయి. విలసన్మని, రాజము పదంలోని సంధి. చుత్వ, అనునాసిక, విసర్గ, గసడ దవాదేశ. ఇది అనునాసిక సంధి. కథలు, కవితలు, గేయాలు పొడిగించటం అనేది ఈ భాషా సామర్థ్యానికి చెందుతుంది. స్వీయ రచన, సృజనాత్మకత, పదజాల అభివృద్ధి, ప్రశంస. ఆన్సరు సృజనాత్మకత. పొడిగించడం అనేది సృజనాత్మకత. మోక్షలక్ష్మి పదంలో సమాసం. మోక్షమనడి లక్ష్మి, రూపక సమాసం. అన్వహము అర్థం ప్రతిదినం, వెంబడించుట, ప్రధాన కార్యం, ప్రత్యక్షం. అన్వహము అంటే ప్రతిదినం. మంజరి పర్యాయ పదాలు. చెట్టు, వృక్షం. గుత్తి, సమూహం. ముత్యము, చిగురు. చిగురు, గుత్తి. మంజరి అంటే గుత్తి, సమూహం. నిజ దృష్టి విషాదాగ్ని నన్యులం జేరక నీకు. ఈ వాక్యంలో అలంకారం. నిజ దృష్టి విషాదాగ్ని, విషాదమనడి అగ్ని, రూపకలంకారం. క్రింది వానిలో రుగాగమ సంధికి ఉదాహరణ. మనుమరాలు, తలంబ్రాలు, దివ్యవరాలు, మరమరాలు. మనుమ ప్లస్ ఆలు, మనుమరాలు. ఇది రుగాగమ సంధి. పింగళి వెంకయ్య గారిని గురించి సొంత మాటల్లో రాయండి అనేది ఈ విద్యా ప్రమాణానికి చెందిన ప్రశ్న. సృజనాత్మకత, ప్రాజెక్టు పని, స్వీయ రచన, ప్రశంస. ఆన్సరు స్వీయ రచన. వాగ్దత్త అనే పదం రగనం, తగనం, భగనం, సగనం. వా
గురువు. వా అనేది గురువు. ఇక్కడ గాకి దావత్తుంది అయినా సరే దాని ముందు గురువు అవుద్ది. తాకి తావత్తుంది కాబట్టి ఇది కూడా గురువు అవుద్ది. గురువు లఘు తగనం. నిత్యలు పదానికి ప్రకృతి. నిత్యము, నిచ్చెన, నిస్తులు, నీచము. నిత్యలు అంటే నిత్యము. కొమరు పదానికి అర్థం కుమారుడు, కుమార్తె, అందం, సందేహం. కొమరు అంటే అందం. అగ్రిమ స్థానం సమాసం. ఏ స్థానం? అగ్రమ స్థానం అంటే విశేషణ, పూర్వపద కర్మధారయ. సూర్యుడు అనే పదానికి పర్యాయ పదాలు సూర్యుడు, నిశావతి, మిత్రుడు, అర్యముడు, ఇంద్రుడు, మార్తాండు, భానుడు, అమృతాంశుడు. సూర్యుడు అంటే మిత్రుడు, అర్యముడు. గంధము అనే పదానికి నానార్థాలు చందనము, అహంకారము, సువాసన, సమూహము, గంధకము, ఘనము, వాసన, గర్వం. గంధము అంటే వాసన, గర్వం. ఒళ్ళంతా కోపంతో రగిలిపోవడం అనే అర్థంలో వాడే జాతీయం. అరికాలి మంట నడినెత్తికెక్కటం, నివురు గప్పిన నిప్పు, ఇంగువ కట్టిన గుడ్డ, ఇల్లు పీకి పందిరేయటం. అరికాలి మంట నడినెత్తికెక్కటం. వెంటనే వెళ్ళి ఎక్కడ నుండి తీసావో అక్కడ పెట్టి అనే వాక్యం. నిషేధార్థకం, సామాన్యార్థకం, విద్యార్థకం, ప్రార్థనార్థకం. ఆన్సర్ విధియార్థకం. స్రవంతి అనే మాటకు వ్యుత్పత్తి వడలు చెమర్చునకు కారణమైనది, పర్వతాదుల నుండి స్రవించేది, తనంత ప్రవహించున్నది, వినసొంపైనది. స్రవంతి అంటే పర్వతాదుల నుండి స్రవించేది. మకరంద బిందు బృంద రస్యస్యందన సుందరమగు మాతృభాషయే. ఈ పదంలో అలంకారం చేకానుప్రాస, అతిశయోక్తి, అంత్యానుప్రాస, వృత్యానుప్రాస. ఇది వృత్యానుప్రాస. ఏకదేశీ సమాసం అని పిలువబడు సమాసం ప్రథమా తత్పురుష, ద్వితీయ తత్పురుష, తృతీయ తత్పురుష, చతుర్థి తత్పురుష. ఆన్సరు ప్రథమా తత్పురుష. ఏ అంశాన్ని అయితే మదింపు చేయాలని మూల్యాంకనంగా భావిస్తుందో ఆ అంశాన్ని మాత్రమే మదింపు చేయు లక్షణం సప్రమాణత. నిర్వచింపదగిన ఒకానొక నిర్దిష్ట భావనకు సంకేతమైన మాట నిర్వచనం. పారిభాషిక పదం, సంకేత పదం, మాండలికం. దీన్ని చూస్తే మనం అందరం ఏమనుకుంటాం? పారిభాష, సంకేతకమైన మాట. ఇది నిర్వచనం ఇక్కడ నిర్వచనం అని ఉంది కాబట్టి నిర్వచనమనో లేకపోతే సంకేతక పదమనో అనుకుంటాం. కానీ నిర్వచింపదగిన ఒకానొక నిర్దిష్ట భావనకు సంకేతమైన మాట పారిభాషిక మాట. జెండా మధ్యలో నీలిరంగు గల అశోకుని ధర్మచక్రం ఉంది. ఈ వాక్యంలోని విభక్తులు మధ్యలో, లో, గల, ల. తృతీయ విభక్తి, పంచమీ విభక్తి, ద్వితీయ విభక్తి, ప్రథమా విభక్తి, షష్ఠి, సప్తమి, షష్ఠి, ద్వితీయ. కింకున్ యొక్క లోన్ లోపలని ఇది షష్ఠి విభక్తి అను. ని అశోకుని ద్వితీయ విభక్తి. అరుదు అనే పదం ప్రస్తుతం అసామాన్యం అనే అర్థంలో వాడుతున్నాం. ఈ పదం యొక్క ప్రాచీనార్థం అంత, వింత, కొంత, ఎంత. ఆన్సరు వింత. కృష్ణ అను పదానికి నానార్థాలు ద్రౌపది, నల్లనిది, శిఖండి, ద్రౌపది, నల్లనిది, కాలము, పాంచాలి, దుశ్శల. కృష్ణ అంటే ద్రౌపది, అలాగే నల్లనిది. అవనత పదానికి అర్థం వంచిన, ఆచరించు, పూజించు, నేర్చుకొను. అవనత అంటే వంచిన. నొకడొక దడకించి దాచు నొకదొక దడిదివి. వాక్యంలో అలంకారం. అంత్యాను, వృత్యాను, లాఠాను, యమకం. ఆన్సరు వృత్యానుప్రాస. జనులచే పూనబడునది అను ఉత్పత్తి ఇచ్చే పదం ప్రదక్షిణ, ధర్మం, ప్రాణం, పానం. జనులచే పూనబడునది ధర్మం. సందేహం అను పదానికి పర్యాయ పదాలు సంశయం, శంక. సందేహం అను పదానికి పర్యాయ పదాలు సంశయం, శంక, అనుమానం, ప్రమాదం, అవిశ్వాసం, భయం, భ్రాంతి, ప్రశ్నించు. సందేహం అంటే సంశయము, శంక. నీరుద్రావి పదంలో సంధి ఉకార, దుగాగమ, సరళాదేశ, గసడ దవాదేశ. నీరు ప్లస్ త్రావి, నీరుద్రావి, గసడ దవాదేశ సంధి. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసానికి క్రింది వానిలో ఉదాహరణను గుర్తించండి. కపోత వృద్ధం, సింహపు కొదమ, చిత్రవర్ణాలు, కన్నుల కలువలు. విశేషణ పూర్వపద అంటే చిత్రమైన వర్ణాలు, చిత్రవర్ణాలు. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. ధాతువునకు ఇనా ప్రత్యయం చేరటం వల్ల ఏర్పడే వాక్యం అప్యర్థకం, అసిరర్థకం, ఛేదార్థకం, అనుమత్యార్థకం. ధాతువునకు ఇన అనే ప్రత్యయం చేరటం వల్ల ఏర్పడే వాక్యం అప్యర్థకం.
చిన్న తప్పుకి తీవ్రంగా స్పందించి పెద్ద శిక్ష వేసే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు. పొదుగు కోసుకొని పాలు తాగు, పిల్లికి చెలగాటం, ఎలకకి ప్రాణ సంకటం, పాన్పు సెబ్బరైతే పసరానికే దెబ్బలు, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం. చిన్న తప్పుని తీవ్రంగా స్పందించి శిక్ష వేసే సందర్భంలో పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అనేది వాడతాం. రజం అంటే తుమ్ము, రయం అంటే ధ్వని, రవం అంటే వేగం, రకం అంటే విధం. వీటిలో సత్యాలను గుర్తించండి అన్నాడు. సత్యాలేంటి అంటే రజం అంటే దుమ్ము, రకం అంటే విధం. ఈ రెండు సత్యాలన్నమాట. రవం అంటే ధ్వని, కానీ ఇక్కడ రవం అంటే వేగం అని ఇచ్చాడు. పుష్ప సౌరభంబు పొందదా దారంబు పద్య పాదాలలోని అలంకారం ఉపమాలంకారం, ఉత్ప్రేక్షాలంకారం, రూపకాలంకారం, అర్ధాంతర్న్యాసాలంకారం. ఇక్కడ పుష్ప సౌరభంబు పొందదా దారంబు అంటే పువ్వుల వలన పువ్వులకు కట్టిన దారానికి కూడా సువాసన వస్తుంది అంటే సామాన్యాన్ని విశేషణం చేత, విశేషణాన్ని సామాన్యం చేత సమర్థించి చెప్పేది అర్ధాంతర న్యాసాలంకారం. హద్దు, మేర అనే పదాల సమానార్థక పదం ఇరవు, అవధారు, అవధి, అడ్డుకొను. హద్దు, మేర అంటే అవధి అని అర్థం. పుండరీకం నానార్థాలు పులి, కలువ. శార్దూలం వ్యాఘ్రం, కుముదం వ్యాఘ్రం, వ్యాఘ్రం తెల్లతామర. పుండరీకం అంటే వ్యాఘ్రము, తెల్లతామర. కార్ముకము పదానికి వ్యుత్పత్తి కవి యొక్క కర్మము మన్మధుని కంకుశమైనది, కర్మకారునిచే చేయబడినది, కపిష పుష్పముల నుండి తీసినది. కార్ముకము అంటే కర్మకారునిచే చేయబడినది. మహిళలను పేరంటానికి పిలిచి తాంబూలాలిస్తారు. ఈ వాక్యంలోని విభక్తులు మహిళలను ను, నిన్నులను గూర్చి గురించి ద్వితీయ విభక్తి. పేరంటానికి కిన్కున్ యొక్క లోన్ లోపల షష్ఠీ విభక్తి. తాంబూలాలు, తాంబూలాలు టుమువులు ప్రథమా విభక్తి. ద్వితీయ, షష్ఠి, ప్రథమా విభక్తులు ఉన్నాయి ఇందులో. పాఠంలో నేర్చుకున్న పదాలను ఉపయోగిస్తూ కొత్త వాక్యాలను రాయండి అనేది ఈ విద్యా ప్రమాణానికి చెందిన ప్రశ్న. పదజాలం, సృజనాత్మకత, ప్రాజెక్టు పని, చదవటం, రాయటం. నేర్చుకున్న పదాలను ఉపయోగిస్తూ కొత్త వాటిని రాయటం అనేది పదజాలం. ప్రపంచమంతా ఈ పదంలో సంధి ప్రపంచము ప్లస్ అంతా, ప్రపంచమంతా ఉత్వ సంధి. నా నీడ దగ్గరకు మీరు రాకండి, నా నీడ దగ్గరకు మీరు రాకండి. ఈ వాక్యం విద్యార్థకం, హేత్వార్థకం, సామాన్యార్థకం, నిషేధార్థకం. రావద్దు అంటుంది కాబట్టి ఇది నిషేధార్థకం. షడ్రుచులు సమాసం. షడ్రుచులు అంటే 6 అని సంఖ్య గల రుచులు. ఇది ద్విగు సమాసం. ఉత్తర పదార్థం ప్రాధాన్యం గల సమాసం. ఉత్తర పదం ప్రాధాన్యంగా గల సమాసం. తత్పురుష, అవ్యయీభావ, ద్వంద్వ, విశేషణ, పూర్వపద, కర్మధారయ. ఉత్తర పదం ప్రాధాన్యంగా గల సమాసం తత్పురుష సమాసం. స్వస్తి వాచకం పలకడం ఈ జాతీయానికి అర్థం. స్వస్తి వాచకం పలకడం ఈ జాతీయానికి అర్థం. ప్రారంభించడం, ముగింపు పలకడం, కొనసాగించడం, మర్చిపోవడం. ఆన్సరు ముగింపు పలకడం. వార్తాపత్రికల్లోనే సామాజిక అంశాలను చదివి వాటిపై ప్రతిస్పందించటం ఈ సామర్థ్యానికి చెందినది. ప్రశంసాపూర్వక సున్నితత్వం, సృజనాత్మక వ్యక్తీకరణ, అవగాహనతో చదవటం, స్వీయ మూల్యాంకనం. వార్తాపత్రికల్లో సామాజిక అంశాలను చదివి వాటిపై ప్రతిస్పందించటం అనేది ప్రశంసాపూర్వక సున్నితత్వం. తరగతి గదిలో భావ కవిత్యోద్యమాన్ని బోధిస్తూ దానికి ఆద్యుడుగా పేరు పొందినవాడు రాయప్రోలు విశ్వనాథ దేవులపల్లి శ్రీశ్రీ. ఆన్సరు రాయప్రోలు. మీ జిల్లాలోని దర్శనీయ స్థలాల చిత్రాలను సేకరించండి అనే ప్రశ్న ఈ కృత్యానికి చెందినది. ప్రాజెక్టు పని, సృజనాత్మకత, ప్రశంస, పదజాలం. మీ జిల్లాలోని దర్శనీయ స్థలాల చిత్రాలను సేకరించండి అనే ప్రశ్న ప్రాజెక్టు పని. ధాతువునకు తు ప్రత్యయం చేరే ప్రక్రియ శత్రార్థకం, వార్థం, ఛేదార్థకం, అప్యర్థకం. తు అనేది శత్రార్థకం. వాగ్యుద్ధం పదంలో సంధి వాక్ ప్లస్ యుద్ధం, వాగ్యుద్ధం. జస్వ సంధి. కమలానన పదంలో సమాసం
అవ్యయీభావ, బహువ్రీహి, విశేషణ పూర్వపద కర్మధారయ, అవధారణ పూర్వపద కర్మధారయ. కమలానన బహువ్రీహి సమాసం. చెలువము అర్థం అందం, స్నేహం, అనురాగం, మనస్సు. చెలువము అంటే అందం. కుశ నానార్థాలు. తాడు దర్భ, శరీరం దర్భ, కులం దర్భ, పక్షి దర్భ. ఆన్సరు తాడు దర్భ. తీగ పర్యాయ పదాలు. లతిక వాటి, లతిక వల్లరి, వల్లరి మధుమ. పల్లవం కిశలయం. తీగ అంటే లతిక, వల్లరి. వీణ తీగ మీటి వినిపించినట్లు వినగ సొంపు గొలుపు తెలుగు పలుకు. ఈ పద్యపాదంలోని అలంకారం. ఉపమ, ఉత్ప్రేక్ష, రూపక, అర్ధాంతర న్యాస. ఉపమాలంకారం. ఎన్నడునైన యోగి విపులెవ్వరి పాద పరాగమింతయం. ఈ పద్య పాదం. ఇది ఉత్పలమాల. అందరికీ తెలియజేయు అను సందర్భంలో ఉపయోగించే జాతీయం. ఎత్తిపొడుచు, ఎండగట్టు, ఎద్దేవా చేయు, ఎలుగెత్తి చాటు. అందరికీ తెలియజేయు అను అర్థంలో ఉపయోగించే జాతీయం ఎలుగెత్తి చాటు. కేచరము అను పదానికి వ్యుత్పత్తి. ఆకాశంలో పోవునది, ఆకాశం నందు ప్రయాణింపలేనిది, పాతాళమునందు నివసించున్నది, రొమ్ముతో పాకేది. కేచరము అంటే ఆకాశంలో పోవునది. వివేకానందుడు షికాగోలో ఉపన్యసించాడు. ఈ వాక్యంలో ఒక క్రియ, 2 విభక్తులు, 2 నామవాచకాలు ఉన్నాయి. ఒక క్రియ, 2 విభక్తులు, 2 నామవాచకాలు ఉన్నాయి. వివేకానందుడు, షికాగో ఇవి 2 నామవాచకాలు. ఉపన్యసించాడు ఇది క్రియ. డు, లో ఈ 2 విభక్తులు. పరితపించు, మిడిసిపాటు అనే నానార్థాలనిచ్చే పదం మిడత, మదము, మిడుకు, మడక. పరితపించు, మిడిసిపాటు ఈ నానార్థాలిచ్చే పదం మిడుకు. మ్రందిన అనే పదానికి అర్థం మరణించిన, మదమెక్కిన, మారు పలికిన, మచ్చపడిన. మ్రందిన అనే పదానికి అర్థం మరణించిన. పడమటి కొండ కొనకొమ్మ మీద బంతిలా వెలిగిపోతున్నాడు సూర్యుడు. ఈ వాక్యంలో ఉన్న అలంకారం దృష్టాంత, రూపక, ఉపమ, ఉత్ప్రేక్ష. ఆన్సరు ఉపమాలంకారం. క్రింది వానిలో పడ్వాది సంధికి ఉదాహరణ. ఆశపడు, భయపడు, జారిపడు, చెప్పబడు. ఇక్కడ పడ్వాది సంధికి ఉదాహరణ భయము ప్లస్ పడు, భయపడు. విద్యుత్ తయారీ కంటే వినియోగం ఎక్కువగా ఉంది కాబట్టి సరిపోవడం లేదు. ఈ వాక్యం సంశ్లిష్ట వాక్యం, సామర్థ్యార్థక వాక్యం, శతక వాక్యం, సంయుక్త వాక్యం. ఆన్సరు సంయుక్త వాక్యం. పారాశర్యుండు అను పదానికి వ్యుత్పత్తి అర్థం పరాశర మహర్షి తండ్రి, పరాశర మహర్షి అనునయుడు, పరాశర మహర్షి అనుజుడు, పరాశర మహర్షి సుతుడు. పారాశర్యుండు అంటే పరాశర మహర్షి సుతుడు. వినాయకుని బొమ్మ వేసి రంగులు దిద్దండి. ఇది ఈ విద్యా ప్రమాణానికి చెందిన ప్రశ్న. చదవటం, రాయటం, ప్రాజెక్టు పని, సృజనాత్మకత, స్వీయ రచన. ఆన్సరు సృజనాత్మకత. కాయలు వేలు లాగుచును, గంతులు వేయుచు, భూవు దీవులం. ఈ పద్య పాదంలో యతి చెల్లిన అక్షరాలు క, గం. ఇది ఉత్పలమాల 10వ అక్షరం అన్నమాట. యతి స్థానం. శరదృతువులో వచ్చే పండుగలు దసరా, దీపావళి, వినాయక చవితి, దసరా, సంక్రాంతి, దీపావళి, తొలి ఏకాదశి, కార్తీక పౌర్ణమి. శరదృతువులో వచ్చే పండుగలు దసరాను, దీపావళి. పచ్చినెత్తురు సమాసం. షష్ఠీ తత్పురుష, సప్తమి తత్పురుష, రూపక, విశేషణ పూర్వపద కర్మధారయ. పచ్చినెత్తురు అనేది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. ఖడ్గము అనే పదానికి వికృతి. ఖడ్గము, కత్తి, హారము, కరము. ఖడ్గము అంటే ఖడ్గము. తీవ్రంగా మండిపడు అనే అర్థంలో వాడే జాతీయం పులి మీద పుట్ర, ఒంటికాలి మీద లేవటం, ఒంటెద్దు పోకడ, తెక్క కుదరటం. తీవ్రంగా మండిపడు అనే అర్థం
అద్దంలో వాడే జాతీయం ఒంటి కాలి మీద లేవటం. మంచివారితో స్నేహం చేయడం వలన సంపద పెరుగుతుంది. ఈ వాక్యంలో విభక్తులు తృతీయ పంచమి, ద్వితీయ పంచమి, ద్వితీయ తృతీయ పంచమి షష్ఠి. మంచివారితో చేతన్ చేన్ తోడం తోన్ తృతీయ విభక్తి. అలాగే వలనన్ కంటెన్ పట్టి పంచమి విభక్తి. ఆన్సర్ తృతీయ పంచమి. వృషము అనే పదానికి పర్యాయ పదాలు మస్కారము ఎద్దు, ఆంబోతు వీరుడి, ఎద్దు కాసరము. ఏది కాదు. వృషము అంటే ఎద్దు, కాసరము. కళ ప్రత్యయాలు గల ఈ అర్థక వాక్యంలో కనిపిస్తాయి. నిషేధార్థక, సందేహార్థక, విద్యార్థక, సామర్థ్యార్థక. కళ ప్రత్యయాలు సామర్థ్యార్థకంలో కనిపిస్తాయి. ఇతర ప్లస్ ఇతర ఏ సంధి. ఇతర ప్లస్ ఇతర ఇతరేతర గుణసంధి. ఆ తోరణం శత్రువులతో రణానికి హేతువైంది. ఈ వాక్యంలో గల అలంకారం యమకం. పోరితము పదానికి అర్థం పోరి, పోక, అశ్వం, యుద్ధం. పోరితము అనే పదానికి అర్థం యుద్ధం. క్రింది వారిలో పద్మభూషణ్ పురస్కారం పొందని వారు. సినారె అబ్దుల్ కలాం, బాలగంగాధర్ తిలక్, దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి. పద్మభూషణ్ పురస్కారం పొందని వారు బాలగంగాధర్ తిలక్. నవరసాల్లో అసహ్యాన్ని కలిగించే రసం భయానకం, రౌద్రం, వీరం, బీభత్సం. అసహ్యాన్ని కలిగించేది బీభత్సం. పాపభీతి సమాసం. పాపము వలన భీతి పంచమీ తత్పురుష. శాస్త్రజ్ఞులు అనేక వేల సాధనాలను కల్పించారు. ఈ వాక్యానికి కర్మణీ వాక్యం. శాస్త్రజ్ఞుల చేత అనేక వేల సాధనాలు కల్పించబడ్డాయి. స్నేహము పదానికి వికృతి నెయ్యము, నేయము, స్నేహము, స్నేహితము. స్నేహము అంటే నెయ్యము. తేకువ పదానికి నానార్థాలు. త్యాగం, తీవ్రత, ధైర్యం, వివేకం, తెగువ, వెలుగు. తేయాకు, తెప్ప. తేకువ అంటే ధైర్యము, వివేకము. కోవిదుడు పదానికి పర్యాయ పదాలు విద్వాంసుడు, నిజ్ఞుడు, పండితుడు, నరసింహుడు. బుధుడు, వైధేయుడు, సూరి, విపశ్చిత్తు. కోవిదుడు అంటే సూరి, విపశ్చిత్తు. గేయాన్ని చదివి దానికి అనుగుణంగా చిత్రం, గేయం అనటం ఈ విద్యా ప్రమాణం. ప్రశంస, పదజాలం, స్వీయ రచన, సృజనాత్మకత. అంటే గేయాన్ని చదివి దాన్ని పొడిగించండి అనేది టైపింగ్ తప్పుపడిందండి. దాన్ని పొడిగించటం అనేది సృజనాత్మకత. పూర్తిగా గ్రహించు అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. ఆనిముత్యం, అవపోసపట్టు, తామరతంపుర, ఇష్టపేసనం. పూర్తిగా గ్రహించు అంటే అవపోస పట్టు. విషయ బోధకంబు వాక్యంబు అన్న వ్యక్తి చేమకూరి రామారావు, పరవస్తు చెన్నయసూరి, కందుకూరి, బహుజనపల్లి సీతారామాచార్యులు. విషయ బోధకంబు వాక్యంబు అన్నది బహుజనపల్లి సీతారామాచార్యులు గారు. ఇవి 2018 డిఎస్సిలో తెలుగు పేపర్లలో అడిగిన బిట్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.